టర్కిష్ ఎగ్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. టర్కిష్ ఎగ్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఎగ్స్, పెరుగు, ఉప్పు, వెల్లుల్లిపాయ ముక్కలు, కారం, మిరియాల పొడి, ఆలివ్ ఆయిల్, పచ్చిమిర్చి ముక్కలు, వెన్న, సోయా కూర, చిల్లీ ఫ్లేక్స్. టర్కిష్ ఎగ్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ రౌడీ బేబీ? రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ బౌల్ తీసుకొని పెరుగు వేసుకుందాం, కొంచెం లైట్గా ఉప్పు వేసుకుందాం. నెక్స్ట్ ఈ వెల్లుల్లిపాయలు వేసుకుందాం. నెక్స్ట్ పెప్పర్. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోండి. ఎస్. సో డిగ్రీ కదా, కాలేజ్కి వెళ్తుంటావు రెగ్యులర్గా? లేదు. లేదా? అదేంటి లేదేంట్రా? స్టూడెంటే కదా నువ్వు, కాలేజ్కి వెళ్ళవా? ఏం చేస్తావు మరి? బంక్ కొడతా. బంక్ కొడతా అంటే ఇంట్లో మమ్మీ నేను కాలేజ్కి వెళ్తా అని చెప్పి కాలేజ్కి వెళ్ళకుండా మధ్యలో ఎటు వెళ్తావు? ట్యాంక్ బండ్, కేబుల్ బ్రిడ్జ్, దుర్గం చెరువు అన్నీ తిరుగుతాం. హైదరాబాద్ మొత్తం? హైదరాబాద్లో నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి చెప్పు? కేబుల్ బ్రిడ్జ్. కేబుల్ బ్రిడ్జ్ ఎందుకు? ఇక్కడ బాగుంటుంది. ఏముంటుంది? లైటింగ్, కేక్ కటింగ్స్. బ్రిడ్జ్ మీద కేక్ లేదు, రోడ్ దగ్గర సైడ్కి. ఓ ఓకే. సో అక్కడే కేక్ కట్ చేసుకుని అక్కడే సెలబ్రేట్ చేసేసుకుంటారా? ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళారా? లేదు. వై? వెళ్తే రిసార్ట్కి వెళ్తాము. ఓకే. సో నీకు ట్రావెలింగ్ ఇష్టమా? ఏ ప్లేసెస్కి ట్రావెల్ చేసావు అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్? హైదరాబాద్ లేదు, వెళ్ళలే. హైదరాబాద్ దాటి ఎక్కడికి వెళ్ళలే? అయ్యో పాపం. సో వెళ్తే ఎటు వెళ్తావు? న్యూయార్క్. హైదరాబాద్ దాటి డైరెక్ట్ ఇంటర్నేషనలే, ఇండియాలో తిరగవా నాన్న? సో ఎనీవేస్ అది మిక్స్ అయిపోయింది కదా. మిక్స్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ప్యాన్. ఇప్పుడు ప్యాన్లో బటర్ వేసుకుందాం. ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. కారం వేసుకుందాం లైట్. చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకొక మిక్సింగ్ బౌల్. అరే వంట చేస్తున్నావురా నువ్వు? ఇందండి కొంచెం సలాడ్ చేయాలి దీన్ని. కానీ అన్ని మిక్సే చేస్తుంది. ఓకే, ఐ విల్ గివ్ యూ మిక్సింగ్ బౌల్. ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. ఇది సోయా కూర. సోయా కూర. ఓకే. ఇది మిక్స్ చేసుకోవాలి. సో అన్ని రెడీ అయిపోయినాయి. రెడీ. నువ్వు ఇంత ఫాస్ట్గా వంట చేస్తే ఎలా? అవు. సో లోపల నీ హాబీస్ చెప్పు. బుక్స్ చదువుతా. అంటే కాలేజ్కి వెళ్ళావు కానీ బుక్స్ చదువుతావా? కాలేజ్ బుక్స్ చదువుతావా లేకపోతే స్టోరీస్ బుక్ మొత్తం. హారరా? ఏరా హారర్ బేసిక్గా చూస్తే బాగుంటుందా చదివితే బాగుంటుందా? చదివితే బాగుంటుంది, చూస్తే కూడా బాగుంటుంది. నీకు ఏ టైప్ ఇష్టం? చూస్తే బాగుంటుంది. చూస్తే అంటే చదువుతుంటే ఏమవుతుందో అని యాంగ్జైటీ. ఓకే. సో నీ ఫేవరెట్ ఆథర్ ఎవరు? బుక్ తెరిచినామా చదివినామా అంతే. ఆడు ఎవరు రాశాడు, వాడు కష్టం ఏంటి ఏమవుతుందా? కాలేజ్ బుక్స్ చదివా? లేదు. ఎగ్జామ్స్ అప్పుడే 1 అవర్ ముందు. 1 అవర్ ముందా? నేను 1 డే బ్యాటింగ్ అనుకుంటున్నా. 1 అవర్ ముందు అంత పెద్ద బుక్ ఎట్లా కవర్ అవుతుంది? అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుతా, పాస్ అయిపోతాను. లక్కేందో. గ్రేట్ పీపుల్ అసలు. నాకు కొంచెం ఇన్స్పిరేషన్ కావాలి దగ్గర నుంచి. ఓకే, ఎనీవేస్. సో ఇంకేం చేస్తుంటావు బుక్స్ చదవడం కాకుండా? చదవడం ఏం లేదు కానీ తిరగడమే మన పని. ఎక్కడ? కేబుల్ బ్రిడ్జ్ మీద? ఈవినింగ్ 7 వెళ్తామా, ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. 4 అంతసేపు బ్రిడ్జ్ మీద ఉండడానికి ఏముంది అంతగానో? మేము ఎంజాయ్ చేస్తాం, మొత్తం తిరుగుతాము. ఓకే. సో అన్నీ అయిపోయినాయి. మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ ఈ ప్లేట్లో వేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మనం మిక్స్ చేసుకున్నాం కదా పెరుగు, అది దీనిలో వేసుకుందాం. సో పెరుగు స్ప్రెడ్ చేసేసావా? మరి నెక్స్ట్ ఇప్పుడు ఎగ్స్ పెట్టుకోవాలి. సో ఈ మిక్స్చర్ని వేసుకోవాలా?
నెక్స్ట్ పచ్చిమిర్చి డ్రెస్సింగ్ వేసుకుందాం. ఓకే. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. టర్కిష్ ఎగ్స్ రెడీ అయిపోయింది. ప్రొసీజర్ చాలా వెరైటీగా ఉంది, అంటే స్టవ్తో పెద్ద పని లేకుండా ఫాస్ట్గా అయిపోయింది, వెరైటీగా కనిపిస్తుంది. టేస్ట్ చేసేద్దాం. ఓకే. సో యమ్మీ టర్కీ స్పెషల్ టర్కిష్ ఎగ్స్ రెడీగా అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. టర్కిష్ ఎగ్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఎగ్స్, పెరుగు, ఉప్పు, వెల్లుల్లిపాయ ముక్కలు, కారం, మిరియాల పొడి, ఆలివ్ ఆయిల్, పచ్చిమిర్చి ముక్కలు, వెన్న, సోయా కూర, చిల్లీ ఫ్లేక్స్. టర్కిష్ ఎగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పెరుగు, వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత అందులో ఆలివ్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కారం, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఆలివ్ ఆయిల్, పచ్చిమిర్చి ముక్కలు, సోయా కూర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని అందులో ముందుగానే కలుపుకున్న పెరుగు మిశ్రమం, దానిపై ఉడికించి కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను పెట్టుకుని దానిపై చిల్లీ ఫ్లేక్స్ మిశ్రమంని వేసి దాని మీద సోయా కూర మిశ్రమంని కూడా వేసుకుని చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆలివ్ ఆయిల్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ టర్కిష్ ఎగ్స్ రెడీ.